హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో నేను ఉంటాను. అండ్ అలాగే ఈరోజు మీ ముందుకి ఒక హుందాయ్ బ్లూ డ్రైవ్ i10 స్పోర్ట్స్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2015 మోడల్ అండి. ఈ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ ఉన్నది. అండ్ అలాగే పొల్యూషన్ ఉన్నాయి, పేపర్లన్నీ ఫోర్స్లోనే ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ ఓనర్ అండి. సో మనం వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వెహికల్ అయితే పూర్తిగా చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి హుందాయ్ i10 బ్లూ డ్రైవ్ స్పోర్ట్స్ వెహికల్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2015 మోడల్. సో మనమైతే ఇప్పుడు డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూద్దాం. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఇది వచ్చేసి i10 వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు సీల్ టైర్లేనండి. ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ పరంగానైతే ఎటువంటి పని అయితే లేదు. ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు 100% ఉన్నాయి. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉంది, ఈ వెహికల్కి కండిషన్ పరంగా ఏ విధంగా ఉందో మీకైతే పూర్తిగా అయితే నేను చూపెడతా. ఇది వచ్చేసి ఇంటీరియర్. ఈ వెహికల్కి వచ్చేసి సీట్ కలర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటాయి. అండ్ అలాగే ఈ వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోలు ఉంటాయి. అండ్ అలాగే పవర్ విండోస్ను ఆన్ ఆఫ్ చేసుకునే బటన్ ఉంటుంది. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి. ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ లేదు. ఎక్కడ కానీ ఏ పిల్లరు డిస్టర్బ్ కాలేదు, ఏ అప్రాను డిస్టర్బెన్స్ కాలేదు. ఈ వెహికల్ యొక్క ఈ వెహికల్ యొక్క ఫ్యూయల్ టైంపు చూసుకున్నట్టయితే ఎల్పిజితో నడుస్తుంది. అండ్ అలాగే పెట్రోల్తో నడుస్తుంది. ఈ వెహికల్కి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావండి. వెహికల్ యొక్క సౌండ్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్డ్ ఏసీ అండి. ఏసీ అయితే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. అండ్ అలాగే వెహికల్ చూసుకున్నట్టయితే లోపల ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. రేర్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. బండి అయితే చాలా నీట్గా ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ లేదు. అండ్ అలాగే వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్, ఇప్పుడు కొనుక్కునేటోళ్ళు సెకండ్ ఓనర్ అవుతారు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఫ్యూయల్ టైప్ వచ్చేసి ఇటు పక్కన ఎల్పిజిని ఫిల్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ అయితే ఎల్పిజిని ఫిల్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ పెట్రోల్ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. సో వెహికల్కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇది వచ్చేసి స్పోర్ట్స్ వెహికల్, హుందాయ్ i10 స్పోర్ట్స్ వెహికల్ అండి. స్పోర్ట్స్ వేరియంట్ వెహికల్ ఇది. మనం బ్యాక్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క స్టెపిన్ చూద్దాం. స్టెపిన్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు సో మనమైతే ఇక్కడ గ్యాస్ సిలిండర్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇది గ్యాస్ సిలిండర్. అండ్ అలాగే స్టెపిన్ వచ్చేసి ఒక 70% స్టెపిన్ ఉన్నది. స్టెపిన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. ఈ వెహికల్కి బండి అయితే నీట్గానే ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అండ్ అలాగే రస్ట్ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో బ్యాక్ సైడ్ నుండి వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూద్దాం. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఇదైతే ఇటు సైడ్ అయితే మనం పెట్రోల్ ఫిల్ చేసుకోవచ్చు. ఎల్పిజి అండ్ పెట్రోల్తో నడుస్తుంది వెహికల్. సో బ్యాక్ సైడ్ టైర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఇటు సైడ్ పిల్లర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు ఈ వెహికల్కి. సో ఈ వెహికల్ అయితే ఓనర్ దండి. డైరెక్ట్ నేను ఓనర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఈ వెహికల్ని అయితే వీడియో తీయడం అయితే జరుగుతుంది. సో ఈ వెహికల్ కూడా ఇప్పుడు ఓనర్ వాళ్ళ ఇంటికన్నా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. అండ్ అలాగే మనం ఫ్రంట్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఏ పిల్లరు డిస్టర్బెన్స్ అయితే కాలేదు. బండి అయితే రెడీ టు గో. సో మీలో ఎవరికైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు. మనం బయట నుండి డాష్ బోర్డ్ను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మన ఇటు నుండి ఇంటీరియర్ చూసుకున్నా కూడా మంచి నీట్గానే ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మనం ఫ్రంట్ టైర్ చూద్దాం. ఫ్రంట్ టైర్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సస్పెన్షన్ పరంగానైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే ఇప్పుడైతే మనం బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ అయితే స్టార్ట్ చేసి ఇంజన్ కండిషన్ అయితే చూద్దాం. ఇంజన్ ఏ విధంగా ఉందో
మీరైతే చూడొచ్చు ఇప్పుడు. సో నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా, బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ నేనైతే బానెట్ అయితే ఓపెన్ చేసిన, ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే ఇంజన్ అయితే ఆన్లో ఉంది, మీరు చూడవచ్చు, ఇంజన్ సౌండ్ వినొచ్చు. అండ్ అలాగే ఫస్ట్ మనం ఆప్రాన్లను చూసుకుందాం. ఆప్రాన్ల పరంగా అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. వీటిని ఆప్రాన్స్ అంటారండి. ఇటు సైడ్ ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి లీకేజీలు కానీ, ఎటువంటి ఆయిల్ లీకేజీలు కానీ, ఎటువంటి సౌండ్ కానీ, వైబ్రేషన్ కానీ అయితే లేదు, మీరు చూసుకోవచ్చు. మంచిగా నీట్గా చూపెడతానా. ఇది వచ్చేసి ఇంజన్. అండ్ అలాగే మనం ఇప్పుడు బ్యాక్ కంప్రెషర్ అయితే చెక్ చేద్దాం. సో ఇప్పుడైతే ఎక్సలేటర్ ఇప్పిస్తా. ఎక్సలేటర్ ఇప్పించిన తర్వాత మనం బ్యాక్ కంప్రెషర్ చెక్ చేద్దాం. సార్ ఎక్సలేటర్ అన్న ఈ గట్టి. సో ఫ్రెండ్స్ అయితే ఎక్సలేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ అండ్ అలాగే ఎటువంటి స్మోక్ కానీ ఏం లేవండి. బండి అయితే ఇంజన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఈ వెహికల్ యొక్క తిరిగిన రీడింగ్ వచ్చేసి, రీడింగ్ అయితే ఒకసారి ఇప్పుడు మీకు చూపెడతా. ఈ వెహికల్ యొక్క తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,06,364 కిలోమీటర్లు తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్. ఇప్పటివరకు అయితే సింగిల్ హ్యాండ్ ఓనరు. మొత్తానికైతే వెహికల్ చూసుకున్నట్టయితే హ్యుందాయ్ i10 బ్లూ డ్రైవ్ స్పోర్ట్స్ వెహికల్ అండి, 2015 ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా, వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. 2015 హ్యుందాయ్ i10 బ్లూ డ్రైవ్ స్పోర్ట్స్ వెహికల్, మిడిల్ వేరియంట్ వెహికల్ అండి. బండి ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే సింగిల్ ఓనర్, ఇంతవరకు అయితే ఓనర్స్ అయితే చేంజ్ కాలేదు. సో వెహికల్ అయితే ఓవరాల్గా అయితే గుడ్ కండిషన్. వెహికల్ ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ లేదు. వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,06,000 కిలోమీటర్లు తిరిగింది. వెహికల్ యొక్క టైర్ల పరంగా సీల్ టైర్లు అండ్ అలాగే వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నాయి, పేపర్లు అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 3,30,000 అయితే ఈ వెహికల్ యొక్క ప్రైస్ చెప్తాడు. మీరు వెహికల్ దగ్గరికి వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ని ఇంకేమైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే వస్తాం. మీ వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి ఒక 10-15 డేస్లో సేల్ చేసి పెడతా. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.